అందరికీ నమస్తే అండి. నేను మీ రాజు తెనాలి. మేము తెనాలి నుంచి అయితే ఇప్పుడు విజయవాడ దగ్గరలో ఉన్న గుణదల మేరీమాత ఆలయానికి అయితే వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఎంట్రన్స్ అనమాట. కింద మనం కార్ పార్కింగ్ అని బైక్ పార్కింగ్ అని చేసి లోపలికి రాగానే ఉంటుంది ఎంట్రన్స్. ఇది గేట్ అనమాట. గేట్కి లెఫ్ట్ సైడు, ఇక్కడ రైట్ సైడు మొత్తం షాపింగ్స్ అయితే ఉంటాయి. మీరు షాపింగ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు బొమ్మలు కానీ, కీ చైన్లు కానీ అట్లాంటివి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడైతే మేము చర్చి లోపలికి అయితే వచ్చాము. ఇది కింద అనమాట. మనం ఎంట్రన్స్లో ఉన్న చర్చి లోపలికి వచ్చాము. ఇక్కడ మేరీమాత విగ్రహం ఉంటుంది, యేసు ప్రభుని ఎత్తుకొని. చర్చిలో అయితే ఉన్నాము ఇప్పుడు మేము. తర్వాత మేమైతే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది కొండపైన. ఇక్కడ పైన కింద 2 మేరీమాత విగ్రహాలు అయితే గుహలో ఉంటాయి. ఇక్కడ పైకి రాగానే అటు ఇటు మనకి బ్లూ షెడ్లు కనిపిస్తున్నాయి కదండి, అక్కడైతే కూర్చొని భోజనాలు చేస్తారు తెచ్చుకున్న వాళ్ళు. ఇదంతా కూడా గుణదల వ్యూ అనమాట. మనకు విజయవాడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది, అవుట్స్కట్స్లో. కనిపించేదంతా గుణదల ఏరియా అనమాట. ఇది కొండ మీద నుంచి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే మేము పైన విగ్రహం దగ్గరికి, కింద ఇప్పుడు చూస్తున్న విగ్రహం దగ్గరికి అయితే రెండిటి దగ్గరికి మీకు చూపిస్తాను. రెండిటిని చూడండి. ఒకసారి చరిత్ర చూసుకుంటే అండి, దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి కూడా ఒకటి. ఇది ఫ్రాన్స్ దేశంలో లూర్దు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహం లాగే ఉంటుంది. ఇక్కడ విగ్రహం కూడా ఇది గుహలో ఉంటుంది. మన గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది. అందువల్ల చర్చి ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు అయితే జరుగుతాయి ఇక్కడ లూర్దు నగరులో ఉన్న కొండ దిగువన పంట చెరుకు ఏరుకోవడానికి బెర్నడేట్ అనే బాలిక వెళ్ళింది. ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది. ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. మేరీమాత కనిపించిన ఫిబ్రవరి 11వ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి. గుణదల్లో కూడా 1924 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఇక్కడ ఇదే 1924వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం కూడా ఏర్పాటు చేసింది. కింద చూసారు కదండి, మేరీమాత విగ్రహం అయితే ఉంది. మనం పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ పాయింట్ అదనమాట. ఆ తర్వాత నవ్వించుకురా. ఆ తర్వాత మేమైతే మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ అవుతా పైకి అయితే వెళ్తున్నాము సిలువ దగ్గరికి. మెయిన్ గుణదలు వచ్చారంటే 90% సిలువ దగ్గరికి వెళ్తారు. కాళ్ళు నొప్పులు ఉండి రాని వాళ్ళందరూ ఆ కింద కూర్చుంటారు. ఇప్పుడైతే నేను, మా బామర్ది, మా చెల్లి అయితే పైకి సిలువ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తూనే ఉండండి. ఇక్కడైతే వర్షం కూడా పడుతుంది బాగా, కాళ్ళు కూడా జారుతున్నాయి కొంచెం. జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కవర్లో కట్ అయితే ఉన్నాయి. ఏంటంటే పిల్లలు పుట్టిన వారు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళైతే రాళ్ళు పేరుస్తారు అట్లాగా ఒకదాని మీద ఒకటి. పిల్లలు కలగాలి అనుకున్న వాళ్ళైతే అట్లా కవర్లో చిన్న రాయి కానీ ఏదైనా వేసి ఉయ్యాలలాగా అనేది చేస్తారు. నెక్స్ట్ మనం పైకి వెళ్ళిపోదాం. ఎక్కడైనా మాట జారితే ఏమనుకోవద్దండి, పైకి ఎక్కుతున్నాం కదా, కొంచెం అలుపు అయితే వస్తుంది. కొంచెం చూసి మీరే అర్థం చేసుకోండి, మాట తడబడుతుంది. పూర్తిగా పైకి అయితే వచ్చేసామండి. ఆ కనిపించే సిలువే హైయెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడితో అయిపోయింది కొండ కూడా. కింద చూసింది మేరీమాత విగ్రహం, అదొక స్టెప్ అయితే. దానికన్నా పైన ఇక చివరి పాయింట్ ఇది. చూసారు కదండి, ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే అనమాట. ఇంతకు మించి ఏమి ఉండదు. అందరూ కింద నుంచి పైకి వచ్చేసి ఇక్కడ ప్రేయర్స్ చేసుకుని అయితే కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడే మినరల్ వాటర్ కూడా ఉంటుంది ఈ సైడ్, లెఫ్ట్ సైడు. టోటల్ విజయవాడ సిటీ, కృష్ణా బ్యారేజ్.
సో గాయస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వ్లాగ్ ఎలా అనిపించిందో, పెద్ద వ్లాగేం కాదు, చిన్న వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో అందరికీ బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. సో అందరికీ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.